ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. తాకట్టులో ఉన్న బంగారం ఆప్షన్ కి వెళ్లకుండా కొన్ని సినారియోస్ లో గోల్డ్ బయర్స్ గోల్డ్ పర్చేస్ చేస్తూ ఉంటారు. అసలు ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు గోల్డ్ బయర్ రవి గారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, గోల్డ్ ఆప్షన్కి వెళ్ళేటప్పుడు ఆప్షన్కి వెళ్లకుండా గోల్డ్ బయర్స్ పర్చేస్ చేస్తూ ఉంటారు. అవును. సో దానివల్ల కస్టమర్స్కి బెనిఫిట్స్ ఉంటాయి. అలాంటి టైంలో కస్టమర్స్ దగ్గర నుంచి మీరు ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకుంటారా? కంపల్సరీగా తీసుకుంటాం మేడం. కస్టమర్ ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి ఫస్ట్ తీసుకుంటాము. తర్వాత కస్టమర్ ఒక లోన్ స్లిప్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్ అనేది కలెక్ట్ చేస్తామండి. ఓకే, లోన్ స్లిప్స్ అంటే ఏ లోన్ స్లిప్స్ సార్? అంటే బ్యాంక్కి రిలేటెడ్? బ్యాంకింగ్ రిలేటెడ్ అండి. ఓకే. బ్యాంకు ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంక్లో మనం ప్లెజ్ చేసినప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కస్టమర్ ఏ డేట్లో అయితే లోన్ తీసుకున్నారో, ఎన్ని గ్రామ్స్ లోన్ తీసుకున్నారు, ఎంత అమౌంట్ బ్యాంక్ వాళ్ళు అనేది ఇస్తున్నారో అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఆ డాక్యుమెంట్ ఉంటుంది, ఆ లోన్ స్లిప్ అనేది మేము తీసుకుంటాము. సార్, అయితే ఓన్లీ బ్యాంక్స్ లోనే కాకుండా అక్కడక్కడ పెడుతూ ఉంటారు వాళ్ళు కూడా స్లిప్స్, లోకల్ ప్లేసెస్ లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటివి కూడా డీల్ చేస్తారా? అంటే అదర్ కంపెనీస్ చేస్తాయో లేదో నాకు తెలియదు, కానీ మా కంపెనీ అయితే చేయదండి. మేము ఓన్లీ ఎన్డిఎఫ్సిస్ బ్యాంక్స్ మాత్రమే మేము చేస్తాం. ఓకే. అసలు ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు ఎందుకు తీసుకుంటారు సార్? ఫస్ట్ డాక్యుమెంట్ అనేది ఎందుకంటే కస్టమర్ అని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ పాయింట్. సెకండ్ది కస్టమర్ ఒక ఎలిజిబిలిటీ చూడటానికి. అంటే కొంతమంది పెట్టేసి 2 years 3 years అవుతుంది, వాళ్ళకి తీసుకున్న ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ అమౌంట్ డబుల్ అవుతుంది. ఒకవేళ ఈ రోజున్న ఆన్లైన్ వాల్యూ ప్రకారం ఆయనకు అంత అమౌంట్ రాకపోవచ్చు, ఫస్ట్ పాయింట్. ఒకవేళ కొంతమంది ఏంటంటే రిలీజ్ చేసిన మాకు ఎంత వస్తుంది అనేది ఎస్టిమేషన్ అడుగుతారు. అలా ఎస్టిమేషన్ ఇవ్వాలంటే ఆ డాక్యుమెంట్ మన దగ్గర ఉంటే, సపోజ్ ఒక 100 grams ఎగ్జాంపుల్ మనం తీసుకున్నప్పుడు 100 gramsకి మనకి 916 హాల్ మార్క్ అయితే ఆ రోజున్న వాల్యూ ప్రకారం ఎంత వస్తుంది, 916 కేడిఎం అయితే ఎంత వస్తుంది, నాన్ కేడిఎం అయితే ఎంత వస్తుంది, కస్టమర్కి ముందుగానే మనం ఎస్టిమేషన్ ఇస్తామండి. ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత కస్టమర్కి ఓకే అనుకుంటే అప్పుడు మనం ప్రొసీడ్ అవుతాం. సార్, ఓన్లీ ఇవే ఎందుకు స్పెసిఫిక్ గా తీసుకుంటారు? కస్టమర్ ఐడి ఇవే ఎందుకని? ఎందుకంటే అసలు కస్టమర్ ఆ లోకల్ పర్సనా కాదా అనేది మనం ఫస్ట్ చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మేడం, కస్టమర్ ఇప్పుడు మన హైదరాబాద్లో ప్లేస్ చేస్తాడు, కానీ అతని అడ్రస్ వచ్చి ఏపీలో ఎక్కడ ఉంటుంది, ఒక మారుమూల ప్రదేశం ఉంటుంది. సో అలాంటి సర్టెన్ కేసెస్లో మనము చేయగలమా లేదా, ఒకవేళ చేయగలిగితే ఏదైనా అదర్ డాక్యుమెంట్ ఇంకేమైనా ఉందా అనేది మనము అతని గురించి తెలుసుకొని చేయడానికి అది యూస్ఫుల్ అవుతుంది మేడం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్, గోల్డ్ ఆప్షన్కి వెళ్తుంది అని బాధపడాల్సిన అవసరమే లేదు. గోల్డ్ బయర్స్ బేసిక్ డాక్యుమెంట్స్ తీసుకొని గోల్డ్ పర్చేస్ చేస్తారు. మీకు మరిన్ని వివరాలు కావాలంటే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.